వెల్కమ్ టు AR6 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ముప్పాల గ్రామం నుంచి టీడీపీ పార్టీ వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరిక. శ్రీశైలం ఎన్నికల నేపథ్యంలో బీఎస్ఎఫ్ బలగాలతో కవాతు. జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సూచనకు 4వ సెట్ నామినేషన్ పత్రాలు అందజేసిన నాగరాజు. ఇంటింటికి బాబు సూపర్ 6 ఎన్నికల పథకాల కరపత్రాలను అందజేస్తూ ప్రచారం నిర్వహించిన గౌరవ చరిత. కుప్పం బీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన గోవిందప్ప. ఇక వివరాల్లోకి వెళ్తే, మేయర్ గుండు సుధారాణి చెల్లని రూపాయి అని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని జీడబ్ల్యూసీ కార్పొరేటర్ గుండెటి కుమార్ అన్నారు. వరంగల్ నగరంలోని రామ్కి ప్లేస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్పొరేటర్ గుండెటి నరేంద్ర కుమార్ మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ లో చేరికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే మేయర్ సుధారాణిపై పలు ఆరోపణలు ఉన్నాయని, గ్రేటర్ పరిధిలో ఉన్న కార్పొరేటర్లు సుధారాణిపై అనాసక్తి కనబడుతున్నారని, మేయర్ సుధారాణి చేరికతో కాంగ్రెస్ పార్టీ మరింత నష్టపోయే అవకాశం ఉందని కార్పొరేటర్ గుండెటి నరేంద్ర కుమార్ అన్నారు. సంపాదించుకున్నాము, ఇంకా సంపాదించుకునేది పోవట్లేదు. దానికోసం నాకు అధికారం కావాలి. ఆ అధికారం ఉంటే కూడా ఈ 2 సంవత్సరాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నదని చెప్పేసుకొని కేవలం సేవా తత్పరతో కాకుండా అధికారం కావాలి, డబ్బులు కావాలనే ఒక ఆశతోటి తిరుగుతూ ఉన్నది తప్ప ఆశయంతో దీంట్లోకి రావట్లేదు. నిజంగానే పార్టీ పట్ల ఒక ఆశయంతో, ఒక చిత్తశుద్ధితో, ఒక అభివృద్ధితోటి ఈ పార్టీకి వస్తా అని ఒక ఆమె వచ్చినట్టయితే తప్పనిసరిగా ఆహ్వానించే వాళ్ళే. ఈనాడు ఈ గంట లోపల పిలువగానే విచ్చేసిన ప్రెస్ మిత్రులకు, ముఖ్యంగా మా సహచర కార్పొరేటర్లకు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరి పేరు పేరున మా నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే, గౌరవ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు ఈరోజు మధ్యాహ్నమే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆమె ఒక్కగానే ఒంటరి మహిళలాగా, ఒంటరి మేయర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. ఆ సందర్భాన్ని మేమందరం ముక్త కంఠంతో, సహచర కార్పొరేటర్ అందరం ముక్త కంఠంతో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఆమె రాకను. ఆమెను ఆహ్వానించట్లేదు, ఆమెను నిరాకరిస్తూ ఉన్నాం మేము. కారణం ఏంటంటే, ఆమె ఒకవేళ నిజంగా రావాలంటే మా తూర్పు ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, అదేవిధంగా కొండా మురళి గారిని సంప్రదించి ఒప్పించి మెప్పించి రావాల్సిన అవసరం ఉన్నది. ఇంకాను రావాలన్నట్టయితే, ఇంకేదన్నా అధిష్టానం దృష్టి నుంచి రావాలన్నట్టయితే నిన్నగాక నిన్న ఒక బ్రహ్మాండమైన సమావేశం జరిగింది మన వరంగల్లోనే. కనీసం ఆ సమావేశంలోనైనా ఎవరైనా పట్టుకొని వచ్చి, ఏ దొడ్డిదారినైనా వచ్చి ఆ స్టేజ్ మీద ఎక్కించి వాళ్ళతో కండువ కప్పుకోవాల్సి ఉండే. అటువంటి సందర్భాన్ని కూడా ఆమె ఉపయోగించుకోకుండా ఒక దొడ్డిదారిన గాంధీ భవన్కి పోయి, నిన్ననే ఏర్పడ్డ కమిటీ మీకు తెలుసు, జగ్గారెడ్డి గారు, అదేవిధంగా ఇంకాను మహేష్ గౌడ్ గారు, తర్వాత కోదండరెడ్డి గారు, వాళ్ళ ముగ్గురితో ఒక కమిటీ ఏర్పడితే వాళ్ళని మిస్గైడ్ చేసి తప్పుదారి పట్టించి ఆమె జాయిన్ అయిన సందర్భం మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీకు తెలుసు, ఆమె ప్రస్తుతానికి నిన్నగాక మొన్న కూడా మన పేపర్లో పడింది, ఒక ఒంటరి అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆమెను ఆ పార్టీ నుంచి వెలివేసింది, ఆ పార్టీ తీవ్రంగా మోసం చేసింది అని చెప్పి ప్రోటోకాల్ నుంచి తీసేసిండ్రు. నిన్న మొన్న టీఆర్ఎస్ పార్టీ మీటింగులు పెట్టుకున్నా కూడా వాళ్ళు కూడా ఆమెను అక్కడ ఆహ్వానించలేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరాకరించి రావడానికి, వాళ్ళు పిలవడానికి నిరాకరించారు. ఒంటరి అయిపోయి దిక్కుతోచని స్థితి లోపల ఆమె పోయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది అభ్యంతరకరమని తెలియజేస్తా ఉన్నాం. ఇటు విషయాన్ని మేమందరం కార్పొరేటర్లను కూడా
మా వరంగల్ కొండా దంపతులకు ఏదైతున్నదో వారి ద్వారా వారికి పార్టీకి కూడా మేము విన్నవించేది ఏంటంటే, ఆమె ఒక చెల్లని రూపాయి. ఇప్పుడు ఆమె వెనక ఎవరు లేరు. కనీసం ఒక కార్పొరేటర్ పోయినా ఒక 10-20 మంది వాళ్ళు వెంబడిపోయే కార్యకర్తలు పోయి జాయిన్ అవుతారు. మొన్న మా కార్పొరేటర్ ఒంటరిగా పోయి కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే, మీరేనా ఉన్నది, మీకు మేము పనిచేయలేదా, మమ్మల్ని ఎందుకు తీసుకుపోవద్దు అనేది మాకు నిలదీసి అడిగినారు ప్రతి ఒక్క కార్పొరేటర్ మా ఏరియాలలో. కానీ ఆమెను అడిగిన వాళ్ళు ఒక్కరు లేరు. ఆమె నెత్తి మీద రూపాయి పెడితే పావులకు చెల్లించే పరిస్థితి లేదు. ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో చెల్లనామే ఆడిపోయి ఒక్కటి పోయి చేరడం అనేది చాలా బాధాకరమైన విషయం అని మేము చెప్తా ఉన్నాం. ఆమెను ఇప్పటికైనా ఈ సమావేశం ద్వారా మా అందరి కార్పొరేటర్లు ముక్త కంఠంతో కొండా మురళి దంపతులను కోరేది ఏంటంటే, ఆమెను ఇప్పటికైనా ఆమెను తీసుకోవద్దు. ఒకళ్ళు తీసుకున్నా కూడా ఆమె యొక్క పర్ఫార్మెన్స్ పనితీరు ఏదైతున్నదో వరంగల్ నగర ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు. 5,000 రూపాయలను వదులుతలేదు. పూర్తి అవినీతిమయం అయిపోయింది. ఆఫీసర్లను ఇట్టుంచి అట్టుంచి ఇటు తీసుకొచ్చుకొని ఎల్ల పైసలు వస్తాయని చాలా సిగ్గిడిసి ఎవరిని పడితే వాళ్ళు 5,000 రూపాయల దగ్గర నుంచి 5 లక్షల రూపాయల వరకు ఎల్ల పైసలు వస్తాయని చెప్పేసుకొని పైసలు వసూలు చేస్తూ ఉన్నది అని అధికారులు చెప్తా ఉన్నారు, ప్రజలు చెప్తా ఉన్నారు, నాయకులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తిని తీసుకొని మరి పార్టీ ప్రతిష్ట అనేది కాంగ్రెస్ పార్టీ చక్కగా నడుస్తూ ఉన్న దాన్ని కలుషితం చేయడానికి ఆమె వచ్చినట్టున్నది. అటువంటి కలుషితం చేసే వ్యక్తిని అభ్యంతరకి తెప్పించి ఆమె రానియకుండా చేయాలని చెప్పేసి కొండా దంపతులను ఈ వేదిక ద్వారా మేము కోరుతా ఉన్నాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా డాక్టర్ శ్రీ బివి జయ నాగేశ్వరరెడ్డి గారు నామినేషన్ వేయడానికి నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించే కార్యకర్తలతో అభిమానులతో ర్యాలీగా సోమప్ప సర్కిల్ చేరుకొని తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు మాచాని డాక్టర్ సోమనాథ్ గారు, బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. టీబీ జయ నాగేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పుడు జరిగే ఎన్నికలు న్యాయానికి, అన్యాయానికి, నీతి అవినీతి జరిగే ఎన్నికలని ఈ కురుక్షేత్ర యుద్ధంలో తెలుగుదేశం పార్టీ గెలుపు లక్ష్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా సింగనామాల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి వెళ్తుండగా అపశృతి. టీడీపీ అభ్యర్థి శ్రావణి నామినేషన్ వేయడానికి వెళ్తుండగా ట్రాక్టర్తో సర్కస్ ఫీట్లు చేస్తుండగా అదుపు తప్పి బోల్తా పడిన డాక్టర్. 4గురికి తీవ్ర గాయాలు. నాలుగు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాకర్ గెలిచిన విధంగా భారీ మెజార్టీతో కాంగ్రెస్ ఎంపీగా రాజేందర్ రావుని గెలిపించండి అని మనకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్కి FM రేడియో, కేంద్రీయ విద్యాలయాలు, హాస్పిటల్లో రోడ్లు తెచ్చారు. రాజేందర్ రావుకు ని గెలిపించండి, రాహుల్ గాంధీని ప్రధాని చేయండి అని కోరారు. అధికారంలోకి వస్తే నా ఆదాయాన్ని అమ్మానికి ఇచ్చి ఆస్తి తీసుకుని ప్రజలకు వస్తున్నాను. నేను అడుగుతా ఉన్నా, ఇలా 10 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఏ పేద హిందువుకు న్యాయం జరిగింది? మొత్తం ఆస్తులను తీసుకుపోయి ఆదాయాన్ని అమ్మానికి పెట్టిన కదా. ఇలా వాట్సాప్ లో లిస్ట్ వస్తుంది. 100 మంది దేశాన్ని మోసం చేసినటువంటి విదేశాలకు పారిపోయిన కోట్లాధీశ్వరులు అందరు హిందువులే కదా, నీ గుజరాత్లే కదా, ముస్లింలు ఉన్నారు అట్లా. మరి ఇలా వాళ్ళ గురించి మాట్లాడితే దొంగ దొంగ అన్నట్టుగా. నిన్న గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చింది ఇక్కడికి నామినేషన్ కు. ఆయన అంటాను, నేను గుజరాత్ లో సూరత్ లో గెలిచిన. అరే భాయ్, నోట్లతోటో బెదిరించో ప్రజాస్వామ్యానికి గెలిస్తే గెలిచినట్టు. ఇలా మన పార్లమెంట్ సభ్యుడు చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ నాయకులారా, టిఆర్ఎస్ నాయకులారా, నేను మీ అందరికి పనిచేసి ఆయన దగ్గరికి పోయినాడే కాంగ్రెస్ మనం మానం లేదా పోతావా? ఆయన స్పీచ్ అదే చెప్తా ఉన్నాడు. మీరంతా చూడండి ఒకసారి. అరే బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఎలా, నేను మీ శాసనసభ్యుడిని, నాకు బలం రావాలన్నా, ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బలం రావాలన్నా ఈ తెలంగాణలో 14-15 సీట్లు పార్లమెంట్ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అన్ని కూడా నిధులు తీసుకొని రావచ్చు. అందుకే దయచేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా,
హరీష్ రావు హామీలు ఎక్కువ ఉండేది మన హామీ. మాట అంటే మాటే. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 దాకా ఒక్క హామీ కూడా ఫెయిల్ కాకుండా మనం చేసినాం. ఇలా కార్యకర్తల ధైర్యం, కార్యకర్తల బలం, ప్రజల సహకారంతో రేపు కూడా కోహెడ మండలంలో అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ రావాలని, అందుకు మీ అంతా నా బాధ్యత. రాబోయే కాలంలో కోహెడ మండలానికి సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమైనా గెలవగానే మంత్రి, దాని తదుపరి అనేక కార్యక్రమాలు, అసెంబ్లీ, ఇటువంటి కార్యక్రమాల వల్ల ఇంకా సమస్యలు ఇంకా కొన్ని ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో ప్రతి గ్రామానికి వచ్చి అన్ని రకాల సమస్యలు, ఇప్పుడు కూడా మీకు తెలుసు త్రాగునీటికి సమస్య రావద్దని ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసినాం. సాగునీటి కూడా కోహెడ మండలానికి సంబంధించి మా వకీల్ శ్రీనివాసరెడ్డి గారు స్థానిక నాయకత్వం, కోహెడలకు కూడా ఇరిగేషన్ నీళ్లు రావాలంటే ఇప్పటికే వచ్చే బాధ్యత మాదేనా. దయచేసి నాకు బలాన్ని, నేను బలహీనుడిని కాదు, కానీ నా బలానికి మరింత బలాన్ని ఇవ్వండి. తప్పకుండా ఇంకా గట్టిగా, మరింత గట్టిగా డబల్ స్ట్రోక్ తో పనిచేసేటువంటి అవకాశాన్ని ఇవ్వండి సందర్భంగా కోరుతూ, తప్పకుండా మీ అందరూ ఆ విధంగా ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా అయితే తెలుసు. ఊరికి ఎట్టిండి ఎక్కడికి వచ్చిన బిడ్డ పైసలు చెప్పు, అది జవాబు చెప్పినాక మిగతా విషయాలు మాట్లాడమని కోరుతాను. అంతేకాదు హుస్నాబాద్ నియోజకవర్గానికి కావచ్చు, తెలంగాణ కోసం బీజేపీ గత 10 సంవత్సరాలుగా ఏం చేసిందో కూడా చెప్పిన తర్వాతనే ఓట్లు అడుగుమని సందర్భంగా డిమాండ్ చేస్తూ, జాగ్రత్త, నోరు ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకో. ఇలా అమ్మలగిన కోపానికి వస్తే, అమ్మలు ఒకవేళ మాతృమూర్తులు అగ్రహానికి వస్తే నువ్వు మాడి మసైపోతావు బిడ్డ. ఎందుకంటే ప్రతి తెల్లకు మాతృత్వం అనేటువంటి తల్లికి చాలా గొప్ప వరం. అటువంటి తల్లులకు పుట్టిన బిడ్డల్ని ఆ బిడ్డ ఆ తల్లి బిడ్డనో కాదు నరసమ్మ వచ్చి చెప్తుందని అవమానపరుస్తా ఉన్నాడు. దయచేసి ఒక్కసారి మాతృమూర్తులు ఆలోచించండి. మీకు పుట్టిన బిడ్డ నర్సు వచ్చి చెప్తేనే మీ బిడ్డను అవునా కాదా తెలుస్తానికి అంత మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి ఆలోచన చేయండి. అటువంటి మూర్ఖుడు ఇలా మనకు పార్లమెంట్ సభ్యుడు ఉన్నదంటేనే సిగ్గు అనిపిస్తా ఉంది, అవమానం అనిపిస్తా ఉంది. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. తప్పకుండా కూడా ఒక 5 పనులు చేసే చెప్పాలి. ఒకలేమో నరేంద్ర మోడీ ఫోటో, రాముని ఫోటో పెట్టి ఓట్లు అడగడం కాదు, ప్రజలకు ఏం చేసారు 5 ఏళ్లలో చెప్పమని డిమాండ్ చేస్తూ ఇలా పాస్పోర్ట్ ఆఫీస్ అందరికి పనికి వస్తుంది. రైలు తిరుపతి, మోడల్ స్కూల్ ఇక్కడ, అక్కడ మాతా శిశు హాస్పిటల్, ఆ విధంగానే అనేక రకాల కార్యక్రమాలు చేసినాం మనం. ఇవాళ కోహెడ రోడ్డు మొన్ననే గెలిచిన తర్వాత కోహెడ రోడ్డు స్టార్ట్ అవుతా ఉంది. ఇంకా అనేకమైన పంటకు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తామన్న మాట మనం ఇస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దానికంటే ముందు 2014లో తెలంగాణ విభజన జరిగింది. తెలంగాణ విభజన జరిగిన నాడు 60,000 కోట్ల అప్పుండి గల్లా నిండా పైసలతో టీఆర్ఎస్ కప్పు చెప్పినాం. 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టింది మేము అసెంబ్లీకి పోయి చూసినప్పటికీ. ఇంత దౌర్భాగ్యమైన 60,000 కోట్లతో ఉన్నటువంటి అప్పును 7 లక్షల కోట్లకు చేసి గల్లా ఖాళీ చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇలా మమ్మల్ని 4 రోజులకే పిల్లి శాపనార్థాలు పెడతా ఉంది. మీరు అధికారం ఎట్లుంటారు, మేము ఊళ్ళో కొడతాం, మీ సంగతి చూస్తాం. అది ఏం చూస్తారు? ప్రజల పాలనది, ప్రజల పాలన ఇలా గతంలో అంతకుముందు ఎవరైనా డబుల్ బెడ్రూమ్ అడిగితే నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసేవాళ్ళు. ఇవాళ ఒక మాట మాట్లాడుతున్నా, ఇవాళ కోహెడ అంబేద్కర్ సాక్షిగా టీఆర్ఎస్ పార్టీ ఎక్కడైనా ఏ ఊర్లన్నా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే ఆ ఊరికి మేము ఓట్లు అడగాం. కానీ కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు 2004 నుంచి 14 కట్టిన ఇళ్ళ మీరు ఓట్లు అడగడానికి హక్కు లేదు అని మనం చేస్తా ఉన్నా. అంతేకాదు 2014 నుంచి మీరు కట్టని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, మేము ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పాలన వచ్చింది, ఈ నియోజకవర్గాల 3,500 ఇళ్లను పేద ప్రజలకు ఇల్లు కట్టి తీరుతామనే మాట మనం చేస్తాను. రేషన్ కార్డులు తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు వస్తాయి అనుకుంటే కనీసం ఇప్పటి వరకు పిల్లలైనా
వినుకొండ నియోజకవర్గంలోని ఈపూర్ మండలం ముప్పల్ల గ్రామ తెలుగుదేశం పార్టీకి నాయకులు అయిన సూర్య మురళీకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మణ నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి ఈ 5 సంవత్సరాలలో అందించిన సంక్షేమం చేసిన అభివృద్ధి మరియు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మణ నాయుడు వినుకొండ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసలు పెరుగుతున్నాయని చెప్పారు. నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని వారు అన్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం చాలా శుభపరిణామం. అందులో నిజంగా మంచి మనుషులందరూ కూడా మంచిని గెలిపించే దానికోసం వీరు లాంటి మంచి వ్యక్తులు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళకి మరి ఈరోజు ఆయన మేము వాళ్ళలాగా ఒక ఆయన వస్తే 10 మంది వచ్చారని అనుకోం. ఈయన ఒక ఆయన 100 కుటుంబాలకు సమాధానం చెప్పగలిగినటువంటి శక్తిపరుడే ఈ మురళీ కృష్ణ. ఈ మురళీ కృష్ణ లాంటి ముప్పాల గ్రామానికి సంబంధించి రావడం అనేది చాలా మనస్ఫూర్తిగా ఆయన్ని మా కుటుంబ సభ్యుడు, మా పార్టీ కుటుంబ సభ్యుడిగా భావిస్తూ ఆయనకు అన్ని విషయాల్లో అన్ని విధాల మేము తోడుగా ఆయనకు అన్ని విధాల్లో పార్టీ గుర్తింపిస్తుందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటాం. మనస్ఫూర్తిగా ఈరోజు పార్టీలో చేరినందుకు అభినందనలు తెలియపరుస్తున్నాం. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ముప్పిరితోట గ్రామంలో గత 300 సంవత్సరాల నుండి పూజలు అందుకుంటున్న హనుమాన్ దేవాలయం శిథిల వ్యవస్థకు చేరుకుంది. ఐరెడ్డి రాజిరెడ్డి సోదరులు నిర్మించిన ఈ హనుమాన్ దేవాలయం పూర్తిగా శిథిల వ్యవస్థకు చేరుకోవడంతో గ్రామ ప్రజలందరి సహకారంతో గుడి పునర్నిర్మాణం కొరకు వేద పండితులు మంత్రోత్సవాల మధ్య దేవాలయంలో విశ్వకేశవ పూజ, హోమం లాంటి పూజలు నిర్వహించి కలశంలోకి హనుమంతుని ఆహ్వానించి శిథిల వ్యవస్థలో ఉన్న ఆలయాన్ని తొలగించడం జరుగుతుందని తెలియజేశారు. तदनन्तरं एवं गुणविशेषण विशिष्टायां शुभदिधौ ॐ दिनोद्धरं च पुरराष्ट्रसुखावहं तदध्यास्थितं देवः प्रोद्धामि त्वया ये अव्रीमहे पायामि ఈ దేవస్థానం మాది ఎలిగేడు మండలం ముప్పిడితోట గ్రామం. ఆంజనేయ స్వామి దేవస్థానము. ఇది 100 సంవత్సరాల పురాతన దేవస్థానము. ఈ శిథిల వయస్సులో ఉంది కాబట్టి దీన్ని కూలగొట్టి నిర్మించడానికి ఈరోజు గ్రామ పెద్దలందరూ పురాతనమైన హనుమాన్ దేవాలయం అండి. దాదాపుగా 300 సంవత్సరాల పురాతనమైన హనుమాన్ దేవాలయం పూర్తిగా శిథిలావస్థలోకి చేరుకున్నది. పూర్తిగా చేరుకున్న భాగంగా దీన్ని అందరి గ్రామస్తుల సహకారంతో దీన్ని పునర్నిర్మించడం కోసం గ్రామ ప్రజలందరూ భాగంగా సబ్బండ వర్ణాల ప్రజల భాగంగా ఈరోజు దీన్ని పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా యూత్, గ్రామంలోని అన్ని కులాలు, అన్ని వర్గాల వారి ప్రజలు దీన్ని పూర్తిగా సహకరిస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శ్రీశైలం 1 టన్ పోలీస్ కవాతు నిర్వహించారు. ఎన్నికల దృష్ట్యా క్షేత్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలానే స్థానిక ప్రజలు, ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా సాగించేందుకు స్థానిక పోలీసులు అలాగే వీఎస్ఎఫ్ భద్రతా బలగాలతో శ్రీశైలం సిఐ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ఈ కవాతు క్షేత్రంలోని గంగాధర మండపం, నంది సర్కిల్, పొదపు భవనం పరిసరాల్లో కవాతు జరిగింది. శ్రీశైలంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కవాతు నిర్వహించామని శ్రీశైలం సిఐ ప్రసాద్ తెలిపారు. సార్
గ్రూప్ లో కూడా పెట్టేసి ఎలక్షన్ కుంభాలు 2 కొంచెం. ఓకే సార్. కర్నూలులో జనప్రపంచనం. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన శ్రీ టీజీ భారత్ గారి నామినేషన్ కార్యక్రమం కర్నూలు నగరంలో నా భూతో నా భవిష్యత్ అనే తరహాలో జరిగిందని వివిధ వార్డుల్లోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరారు. పట్టణంలోని పెద్ద మార్కెట్ నుంచి జరిగిన భారీ ఊరేగింపు సందర్భంగా అంబేద్కర్ సర్కిల్ నుంచి కొండారెడ్డి బురుచూర్ జిల్లా కోర్టు మీదుగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నది. డప్పులతో మేళతాళాలతో కళాకారుల నృత్యంతో కోలాహలంగా మారినది. యువకుల బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నగరంలోని రోడ్లన్నీ కార్యకర్తలతో కిక్కిరిసిపోయినవి. నామినేషన్ వేయటకు బయలుదేరిన తమ నాయకునికి దారి పొడవునా భారీ గజమాలతో సత్కరించారు. కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ పంచలింగాల నాగరాజు గారు, మాజీ డిప్యూటీ మేయర్ మురళీధర్ గౌడ్, కర్నూలు నగర టీడీపీ అధ్యక్షులు నాగరాజు యాదవ్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు నాయకులు, ముస్లిం మైనార్టీ నాయకులు, దళిత జేఏసీ నాయకులు, న్యాయవాదులు, లలిత కళా సమితి అధ్యక్షులు, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మేము ముస్లింల అభ్యున్నతికి, వాళ్ళ హక్కుల సంరక్షణకు, వాళ్ళ సంక్షేమానికి ఈ ప్రభుత్వం కూటమి కట్టుబడి ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం మనం చూసాం. తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం, ఇక్కడ ఇది రాజకీయం, మౌజూదా హాలాత్. ఇది ఏ హమారా వతన్ హై, यहाँ से हमारे दादा परदादों के कफने यहाँ से निकली है. ఇక్కడే మేము అందరం ఉంటాం. ఇప్పుడు నేను అడుగుతున్నా వాళ్ళను, నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో అది ఏవైతే ఉన్నాయో నల్ల చట్టాలు, అది ఉత్తరాఖండ్ కానివ్వండి, సిఏ వచ్చినప్పుడు బల్లలు చరిచి ఆమోద ముద్ర తెలిపింది వీళ్ళు. మేము చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఈ ఎన్ఆర్సీ సిఏ మీద వీళ్ళు భయాందోళనకు గురి చేస్తున్నారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే, అక్కడ విజయసాయిరెడ్డి గారు కానివ్వండి, మిథున్ రెడ్డి గారు కానివ్వండి లేచి మేము హర్షామోదాలు తెలియజేస్తున్నాం, దీన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. మేము ఇది అభినవ్ చంద్రచూడ్ కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, ఇది ఆర్టికల్ 13, 14, 15కు రిలీజియస్ ఇదికి ఉమ్మడి పౌరసత్వం, ఇది బహుళత్వంలో యూనిటీ ఇన్ డైవర్సిటీ, బహుళత్వంలో విభిన్నత్వం ఉన్న దేశం, అందరూ కలిసిమెలిసి ఉండే దేశం, హిందూ ముస్లిం భాయి అనే దేశం మన ప్రాంతం. కాబట్టి ఇది రావడం ఖచ్చితంగా 4% ఏదైతే రిజర్వేషన్ మీద వీళ్ళు చెప్తున్నారో, మేము ఇంకా పొత్తు రాకముందే పురంధేశ్వరి గారు చెప్పారు అనడం, ఆవిడ లేదు మేము సబ్కా వికాస్ సబ్కా మేము కోరుకుంటున్నాం అనేది ఆవిడ చెప్తూ వికసిత్ భారత్ మేము కోరుకుంటున్నామని. లక్నో మరియు భోపాల్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పాస్మాందా ముస్లిమ్స్ను స్నేహ మిలన్ అంటే మిత్రత్వం కోరుకుంటుంది. పాస్మాందా ముస్లిమ్స్ అంటే అందరికంటే పేదరికంలో ఉన్న ముస్లింలతో మేము స్నేహస్తాన్ని అందించబోతున్నామని బీజేపీ వాళ్ళు చెప్పింది మనం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు సదస్సులు నిర్వహిస్తున్నారు కూడా భోపాల్ దీంట్లో. కాబట్టి 4% రిజర్వేషను ఇవన్నీ రద్దయ్యే ప్రసక్తే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే 4% రిజర్వేషన్ను వ్యతిరేకించారో ఆర్ కృష్ణయ్య గారు సుప్రీంకోర్టుకు పోయి అక్కడ పోరాడింది నేను. దుల్లన్ పథకం మీరు చూస్తే తెలుగుదేశం హయాంలో సుమారుగా 18,000 మందికి దుల్లన్ పథకం ఇచ్చాము. సుమారుగా 200 కోట్లు. 138,000 మందికి పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇచ్చాం. ఇప్పుడు కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీకి 150 ఎకరాలు తెచ్చింది మేము చంద్రబాబు గారి హయాంలో. నేను అప్పుడు సెక్రటరీగా ఉన్నా. దానికి ఒక బిల్డింగ్ లేదు, 100 మంది విద్యార్థులు కూడా చదవడం లేదు. కర్నూలుకు బీజేపీ, ఇప్పుడు ప్రస్తుత బీజేపీ గవర్నమెంట్లో కూడా మోడీ గారు PMJVK ప్రైమ్ మినిస్టర్ జన్ వికాస్ కేంద్ర అనే ప్రోగ్రామ్, దాంట్లో 60% మేము ఇస్తాం. రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, మెడికల్ సెంటర్స్ కు కానివ్వండి, ఉర్దూ జూనియర్ కాలేజ్ కానివ్వండి, ఐటీఐలో కానివ్వండి, కర్నూలులో ఎన్నో బిల్డింగ్లకు ఇచ్చారు. ఇస్తే దానికి సైట్లు కూడా అలాట్ చేయకుండా కామన్ సర్వీస్ సెంటర్ అని 4 కోట్లు, డిగ్రీ కాలేజ్కి 4 కోట్లు, రెసిడెన్షియల్ స్కూల్కి 18 కోట్లు, పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్కి 3 కోట్లు. కర్నూలులో చెప్తున్నా, ఆదంలో బిల్డింగ్లు లేచాయి, అట్లే ఉండిపోయాయి. కేవలం ఆ కేంద్ర ప్రభుత్వం చెప్పింది 600 కోట్లు ఈ స్కూళ్ల కోసం, ఈ హాస్టల్స్ కోసం, వికాసం కోసం, విద్యా వికాసం కోసం మేము ఇస్తున్నాం, మీరు ఖర్చు చేయండి, 60% నిధులు మేము ఇస్తున్నాం, 40% మీరు ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వకుండా సచార్ కమిటీ చెప్పింది విద్యలో మీరు వెనుకబడి ఉన్నారు. ఇదిగో నౌషీన్ అనే అమ్మాయి, ముస్లిం అమ్మాయి 9వ ర్యాంక్ వచ్చింది మొన్న. ఈ విధంగా విద్యలో ముందుకు రావాలి. 40% ఇవ్వకపోతే మేము బైజూస్ యాప్ ఇచ్చాం, తర్వాత ట్యాబ్లు ఇచ్చాం, నాడు నేడులో మేము చేయలేనంత
ఎక్కడ చేశారో తెలంగాణలో 100 రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టారు వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్, ఇదే గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వ గవర్నమెంట్, మోడీ గారి ప్రభుత్వం 60% ఇస్తే 40% వక్ఫ్ ల్యాండ్స్ లో వాళ్ళు 100 రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యా వికాసం జరిగింది. ఖచ్చితంగా ఈ ఎన్ఆర్సీ మీద ఎటువంటి అపోహలు అక్కర్లేదు. సిఏఏ వాళ్లే చర్చారు, కానీ మేము దాన్ని ఈ రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఆ హక్కులు ఎట్టి పరిస్థితుల్లో మేము పొత్తు కుదుర్చుకున్నాం. ఇది సత్సంబంధానికి అక్రమ సంబంధానికి ఉన్న తేడా. ముందు వాకిలి గుండా రావడానికి, వెనక వాకిలి గుండా రావడానికి ఉన్న తేడా. ఒక్కరైనా గుండె మీద చేవేసుకుని చెప్పమండి వైఎస్ఆర్ కాంగ్రెస్ సిపి నాయకులను. ఎప్పుడైనా మోడీ గారి గురించి, ఇదిగో ఈ చట్టాల గురించి ఆమోద ముద్ర తెలియజేయడమే కాకుండా వాళ్ళు బల్లలు చరిచి ఆమోద ముద్ర చేసి ఏ ముఖంతో ముస్లింలను వాళ్ళు ఏమర్పాటు గురి చేస్తారు? ఖచ్చితంగా ముస్లింల సంరక్షణ. ఇదిగో ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పరిణతి గల నాయకుడు. పక్కన కేంద్రము, ఇది రాజకీయం ఇప్పుడు ఆయన చేస్తున్నది. ఈ సమయంలో ఆయన చెప్పాడు, మా సోదరుడు, అక్కడ బీజేపీ వచ్చేది, ఇక్కడ ఈ కూటమి వచ్చేది ఖాయం. రాజ్నాథ్ సింగ్ గారు నిన్న హోంమంత్రి చెప్పారు, 13.5 లక్షల కోట్లు ఒక్కొక్క వ్యక్తికి 2 లక్షల అప్పు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇది నేను తెలియజేస్తూ ముస్లింలు ఎటువంటి ఇలా మాయమాటలు నమ్మొద్దని సలహా ఇస్తూ నమస్కారం. మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.